హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో బేసికల్గా రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ కమ్ సంగీత్ లాగా పెట్టుకున్నాము. ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ పెళ్ళి వీడియో నా దగ్గర ఉన్న ఆ కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఇది పెట్టాను అనమాట. సో చూడండి, బట్ అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయాము ఎందుకంటే ఎవరి పార్టీకి వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇన్కేస్ ఒరిజినల్ వీడియో వస్తే ఫోటోగ్రాఫర్స్ నుంచి వెడ్డింగ్ది నేను అది పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో కంటిన్యూ వాచింగ్. ర్యాండమ్గా అసలు ప్రాక్టీసే చేయలేదన్నమాట. ఊరికి ఆన్ స్టేజ్ ఎవరు రావట్లేదు, అందుకని నేనే స్టార్ట్ చేసి నేనే వేసుకున్నాను. నాతో పాటు గగన్ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత నా ఫ్రెండ్స్ స్వాతి, సిరి వాళ్ళు జాయిన్ అయ్యారు. లాస్ట్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు అనమాట. సో ఇలా చిన్నగా ఎంజాయ్ చేసాము. ఇది ఆడియో ఫుల్గా పెట్టట్లేదు అనమాట, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని నేను కంప్లీట్గా పెట్టట్లేదు. ఇది యాక్చువల్గా మేము ఈవినింగ్ వచ్చి ప్రధానం అన్నీ చేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ చేసామన్నమాట రిసెప్షన్. ఎప్పుడో ఈవినింగ్ 6కి వస్తే అంత లేట్ అయింది. సో నైట్ పడుకునేసరికి లేట్. నేను అది పనిగా కావాలని మార్నింగ్ ముహూర్తం పెట్టించుకున్నాను 9 o'clockకి. బట్ ఏమైందంటే ఇవన్నీ అవ్వడం వల్ల నేను నైట్ పడుకునేసరికి 3 అయింది. మళ్ళీ 6 కల్లా లేచి 3 hours స్లీప్ ఉంది అంతే అనమాట. సరిగ్గానే లేదు నిద్ర కూడా. ఇంకా నైట్ అలేఖ్య గగన్కి పారాని పెడతాను అంటే పెట్టి ఇంకా 5 members ఒకటే రూమ్లో ఇరుక్కొని పడుకున్నాం అనమాట. 2 దుప్పట్లతో 5 మంది. అసలు అక్కడ కూడా డిస్టర్బ్ అయిపోయింది స్లీప్ కొంచెం బాగా. ద డే ఆఫ్ మ్యారేజ్ అనమాట. మార్నింగ్ నలుగులు ఉంటాయని చెప్పారు. 6కి లేచాము, 9కి ముహూర్తము. ఇప్పుడు లేచాక నాకు గగన్కి నలుగులు పెడతారు. ఇవి అయిపోయాక టకటక పెళ్ళికి రెడీ అవుతాం అనమాట. ఇంకా రెస్ట్ ఎవ్రీథింగ్ నిన్న కంప్లీట్ అయిపోయి ప్రధాన మూవీ అంతా. ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అవి చూసుకొని అంతా లంచ్ కంప్లీట్ చేసుకొని మనం ఊరికి అది బయలుదేరాము. ఇంకే సౌండ్ వస్తుంది, రియల్లీ సారీ. అనుకోండి ఉండాలి. ఎవరికి చేస్తున్నాం మేము ఫోను? ఫస్ట్ లేక మనం అట్నే ఏంది మొక్కండి, మీరు కాళ్ళు మొక్కుతూనే ఉండండి.
అడిగి మొక్కించుకోవడం కాదు, వాళ్ళకే ఉండాలి. లేదులే పెట్టాలే చెప్పండి మీరు పెద్దలు ముసుకుంటే మంచిదే కదా పెట్టండి మామ స్నానం చేసి వచ్చింది బ్యాగ్ మన దగ్గరే ఉంది బ్యాగ్ మన దగ్గర మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్యం ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నాని మమ జీవ శరదశతం మమ జీవ శరదశతం మమ జీవ శరదశతం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే స్తుతే గౌరీదేవికి మనస్కలో నమస్కారం చేసుకో నాయన. ఒకసారి పెద్దవారందరూ కూడా కాలు కొట్టి చూపించట్టు, చేయి పైకెట్టట్టు. అది ఒకసారి కన్నేటు శూన్యాం భద్రం హృదయరంగై సుష్ఠువాగం సస్తనోభి స్వస్తి. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహువు కేతవే నమః ఆదిత్యాయ సోమాయ. పెళ్ళి అదే అయ్యాక లంచ్ చేసుకొని డైరెక్ట్గా మేము తిరుపతి స్టేషన్కి వెళ్ళామన్నమాట. మేము ట్రైన్ 2 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. బేసిక్గా ఫస్ట్ కార్లో వెళ్దామని ప్లాన్ ఉండింది, కానీ లాస్ట్కి ట్రైన్కి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ తీసుకున్న డెసిషన్స్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనమాట. రిలాక్స్డ్గా పడుకొని వెళ్ళాం. ఇది ఈ వీడియో కుదిరినంత వరకు ఉన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసినంత వరకు పెట్టాను అనమాట. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.